తీసుకుని మీకు ఈ పాసురం గురించి తెలిసాను. ద్వార కవాటాలని తెరిచే ముందర ఈ యొక్క పాసురాన్ని అర్చన చేసుకోమని ఆచార్యుల వారు ఎప్పుడో మనకి అనువదించి ఉన్నారు. ఇక్కడ గోదామాత కూడా చేస్తున్నటువంటి విధానం ఏమిటంటే, ఈ 5 లక్షల మంది గోపికలను తీసుకుని కృష్ణుడి యొక్క భవనానికి చేరుకుని ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వార కాపలాదారులు చెబుతుంది, అయ్యా మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించి కృష్ణుడిని చూడడానికి వచ్చాము, కావున ఆ కవాటాలను తెరిచి మమ్మల్ని లోపలికి పోనివ్వు అంటే, లేదమ్మా, ఇప్పుడు మాయా వేషధారులందరూ కూడా కృష్ణుడిని సంహరించడానికి వచ్చే సమయము. మొన్నేమో పూతన వచ్చింది, శకటాసురుడు వచ్చాడు, ఈశే అనేటువంటి అసుర రాక్షసుడు వచ్చాడు, ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఇవాళేమో మీరు పెద్ద బొట్లు పెట్టుకుని చెగలో పూలు కట్టుకుని మంచి మంచి అలంకారాలు చేసుకొచ్చారు, మిమ్మల్ని మేము ఎలా పంపిస్తామమ్మా, మా కృష్ణుడు ఒప్పుకోడు, మేము పంపించము అని చెప్పి వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంలో నిన్న మనం అనుకున్నాం కదా, ఏదైనా కానీ డిఎన్ ఉండకూడదు, ప్రేమపూర్వకంగా చేయించగలిగితే ఆ వాదన తప్పక విజయం కలుగుతుందని. అలాగే ద్వారం దగ్గర ఉన్నటువంటి కాపలాదారులు చెబుతున్నార, అయ్యా మీరు ప్రధాన ద్వారం దగ్గరే ఉన్నారు, 2వ ద్వారం ఉన్నటువంటి ఆ భటులకు వెళ్ళి చెప్పండి మా గురించి, వాళ్ళు వెళ్ళి గరుడ ధ్వజంలో నిద్రిస్తున్నటువంటి మా స్వామికి చెబుతారు, కావున మా గురించి తెలియజేయండి అని చెప్పి ఆవిడ రిక్వెస్ట్ చేసుకుంటారు. అంటే ఒక ప్రధానంగా ఆలయంలోకి ప్రవేశించాలి అంటే ముందుగా మనం ఏం చేస్తాం, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఆలయం ప్రవేశానికి విచ్చేస్తాం. తదుపరి ఆలయానికి వెళ్ళినాక క్షేత్ర పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాం, అయ్యా ఈ క్షేత్రంలో ఉన్న దేవతను నేను కొలవడానికి వచ్చాను, కావున నాకు ఈ క్షేత్రానికి వెళ్ళి ఆ పుణ్యాన్ని నా భుజాల మీద వేసుకునే అర్హత నాకు ఇవ్వు అని ప్రార్థిస్తాం. అటు పిమ్మట లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది, దానినే గరుడ ధ్వజం అంటాం. మన ఆలయాలు అంటే వైష్ణవ ఆలయాల్లో ప్రధానంగా కోరుకోవాల్సింది ఎక్కడ అంటే ధ్వజస్తంభం దగ్గర కోరుకోవాలి. స్వామికి ఏదైతే ఎదురుగా వెళ్ళి చెప్పకూడదు. ధ్వజస్తంభం దగ్గర గరుత్మంతుడి విగ్రహం, గరుత్మంతుడి ప్రాణశక్తి ఎల్లప్పుడూ అక్కడే కొలువై ఉంటుంది. అంతర్వాహినిగా శివాలయాల్లో నంది చెవిలో చెబితే శివుడి దగ్గరికి ఏ విధంగా వెళుతుందో, కృష్ణాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర తల నుంచి శిరస్సు ఆగి నమస్కారం చేసి మన కోరిక చెబితేనే అది స్వామి పాదాల దగ్గరికి వెళుతుందని ఒక అనుసంధానం. ఆగమ శాస్త్రాల ప్రకారంగా కూడా గర్భాలయంలో చేసిన పూజ విమాన శిఖరానికి చేరి ఆ శిఖర కలశము ధ్వజస్తంభం యొక్క శిఖర కలశాలకు చేరి, ధ్వజస్తంభ శిఖర కలశాల దగ్గర నుంచి నాలుగోపల శిఖర కలశాలకు చేరి ఏ భక్తుడికి ఏ శక్తిలో ఆ యొక్క స్వామి అనుగ్రహం అందాలో ఆ స్వామి అనుగ్రహాన్ని అందిస్తాడు అని చెప్పి మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగ చేరుకునేటువంటి స్వామికి ఈ ద్వార కవాటాల దగ్గర ఉన్నటువంటి ద్వార భటులు, మనకి సహజంగా ఏ ఆలయానికి వెళ్ళినా ద్వార పాలకులు అని కనబడుతూ ఉంటారు. జయ విజయులని, చండ ప్రచండులని, భద్ర సుభద్రులని, ధాత్ర విధాత్రులని, ఆయా ఆగమ శాస్త్రాలకు ఆయా దిక్కులకు పరిపాలితులై ఉండేటువంటి వాళ్ళు ద్వారపాలకులు. అలా ఆ నందగోపాలుడు, నందుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పు, గోపాలుడు యొక్క తండ్రికి ఇలా గోదా బృందం వచ్చింది, స్వామిని సేవించడానికి వచ్చింది అని చెప్పు, నీవు కసురుకుని మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం అయితే మాత్రం చెయ్యకు అని చెప్పి గోదామాత తెలియజేస్తుంది పాసురంలో. అలాగా అసలు ఎందుకమ్మా మీరు ఎందుకు వచ్చారు అని అంటే, లేదు లోపల ఉన్న కృష్ణుడే మమ్మల్ని రమ్మన్నాడు, ఈ వ్రతానికి కావలసిన ముఖ్యమైనటువంటి పనే అనేటువంటి ఓ వస్తువుని ఇస్తా అన్నాడు, ఆ వస్తువు ఏంటో మేము చూడాలన్న కుతూహలంతో ఉన్నాం, లోపల ఉన్నాయని పిలిచాడు కాబట్టి మేము వచ్చాం, లేకపోతే మేము రాం కదా, నాకేం పని అని చెప్పి అమ్మగారు వివిధ పద్యాల పూర్వకంగా ఆయనకు తిరుగుతూ ఉంది. అలా తిరుగుతున్నటువంటి సమయంలో మా అయోధ్యలో రాముడు పరిపాలిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి రాయి, వస్తువు, చెట్టు, చేమ ఇవన్నీ కూడా రాముడికి ప్రియమైపోయి ఎవరైనా హాని చేయడానికి వస్తూ ఉంటే గనక వారి దగ్గరకు కూడా రాణించేవి కావు. అవే ముందు ప్రకృతిలోనే కొన్ని చర్యలు కనబడుతూ ఉండేవి. అలాగే మీరే వెళ్ళి తలుపులు తెరుచుకోండి, ఇక్కడ కూడా ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా కృష్ణుడి మీద అపారమైన ప్రేమ ఉంటుంది, అవును మీరు వెళ్ళి తలుపులు తెరిస్తే అది కనుక మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తే వెళ్ళండి, మేము కూడా ఆపం, లేదు వెళ్ళనివ్వలేదు అనుకోండి మిమ్మల్ని ఇంత వదలబడేస్తామని చెప్పారు. ఇప్పుడు మనకి పిఎంకి సీఎం దగ్గరికి ఎలాగైతే జెడ్ప్లస్ కేటగిరీలో అపాయింట్మెంట్ ఉంటే వీళ్ళందరినీ దాటుకుంటూ మనం వెళ్తున్నామో అవసరార్థం, అలాగే స్వామిని చేరాలి అంటే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ వదిలిపెట్టుకుంటూ వెళ్ళాలి.
ఈ మలినాలన్నింటినీ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రకృతి కానీ, ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి కాపలాదారులు కానీ వీళ్ళందరినీ కూడా దరిచేరనివ్వకుండా చేస్తాయి. అంటే వాళ్ళు రక్షకులుగా స్వామి దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు వైకుంఠంలోకి ఈ వ్యక్తి వెళ్ళాలి. స్వామి ఎక్కడే కదా ఉంటాడు. అంత వ్యక్తి వైకుంఠం దగ్గరికి వెళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి సంఖ్యా జ్ఞానం అని చెప్తుంది ప్రాణానికి. దీనికి అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం అనేది శరీరానికి ఉంటుంది. ఎప్పుడైతే ఆ రెండింటిని కోల్పోతామో దైవస్థానం దగ్గరికి వెళ్ళే అధికారం మనకి లభిస్తుంది. వాళ్ళు చిన్న దేవాలయం కట్టుకోవడం, పెద్ద దేవాలయం కట్టుకోవడం, మనలో ఏదున్నా కానీ లోపలికి వెళ్తాం. మనకంటే పరమాత్మలు కూడా విఐపి దర్శనాలను లేకపోతే ఎల్లవెల్లి టికెట్లను స్వామి దగ్గరికి వెళ్ళి నీకేం లేదు నేనే వెళ్తానని అహంకారం డాంబికాలు చూపించేవాళ్ళు. అలా వెళ్ళి చేసిన దర్శనం కాదు, డాంబిక దర్శనం మాత్రమే. స్వామిని మధ్యలో ఏదైతే స్వామి కోసం తప్పించి ఎంతో గంటలు లైన్లో వెయిట్ చేసి స్వామి స్వామి అనుకుని ఆ తాపత్రయంతో దర్శనం చేసిన వాడు ఎవడున్నాడో వాడిది నిజమైన దర్శనం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే విధానంగా ఇక్కడ ఈ స్వామిని చేరడానికి అమ్మవారితో ఆయన ఆ మాట చెప్పాడు. అలాగ ప్రకృతి మీకు సహకరిస్తే మీరు లోపలికి వెళ్ళండి. నందుడు కూడా మీకు అడ్డం చెప్పడు, అంటే కృష్ణుడి యొక్క తండ్రి కూడా మీకు అడ్డం చెప్పడు, మీరు వెళ్ళొచ్చు. అయితే అమ్మవారు ఏం చెప్తుందంటే ఎవరి బాధ్యతను వారు స్వీకరించాలి. మీరు ఆ మణి మకుటములు ఉన్నటువంటి తలుపుని మీరే తెరవండి, మీరు వెళ్ళి చెప్పండి గోదావృతం వచ్చిందని, ఆ తర్వాత మేము లోపలికి వెళ్తాము అని చెప్పి అమ్మవారు తెలియజేస్తుంది. అంటే ఇంకనైనా మాలో ఏమైనా మాలిన్యాలుంటే వాటన్నిటినీ కూడా మీరే సరిచేసి మమ్మల్ని లోపలికి పంపాలి అని చెప్పి మనకు అమ్మవారితో తెలియజేస్తుంది. ఒక పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనలో ఆవేశాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మరొక వ్యక్తి పక్కన వచ్చి లోపలికి వెళుతున్నావు, జగత్తును శాసించేటువంటి పరమాత్ముడు ఉన్నాడు, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేదా రెస్పెక్టబుల్ గా మాట్లాడు అని ఎలాగైతే మనం చెబుతూ ఉంటామో పిల్లలకి కానీ మన దగ్గర తోటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా చెబుతూ ఉంటామో, ప్రతి గర్భాలయం దగ్గర ద్వారపాలకుడు చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు. ఆయన భంగిమ ఒక కాలు పక్కగా పెట్టుకుని మరొక చేత్తో గద పట్టుకుని ఒక చేత్తో ఇలా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు. నీ కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్నీ గుడి బయటే వదిలిపెట్టేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినయంతో జగత్తును శాసించేటువంటి స్వామి ముందుకు వచ్చి శిరస్సు ఉంచి నమస్కరించు. అలాగైతేనే నువ్వు లోపలికి రా, లేకపోతే నిన్ను శిక్షిస్తా అని చెప్పడానికి ఈ చూపుడు వేలు అన్నమాట. ఎవరినైనా కూడా మనం కోపం రాగానే ఏం చెప్తాం, చిటికేదో చూపుడు వేలు చూస్తాం, జాగ్రత్తగా ఉండాలి. అలాగా నా స్వామి దగ్గరికి వస్తున్నావు కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా నియంత్ర దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నియమితమై రావాలి అని చెప్పి కట్టుదిట్టం చేయడానికే ఆ యొక్క ద్వారపాలకులు భంగిమలు అక్కడికి ఉంటాయి. మనం ఎప్పటికీ తిరుపతికి వెళ్ళినప్పుడు సజీవ స్వరూపంగా రెండు ప్రాణమూర్తులు రోడ్డు మీద ఉంటాయి. మన కాళ్ళు దాడుతూ ఉంటే 9 అడుగుల సాలగ్రామ శిలలు, జయ విజయలు, వైకుంఠం తిరుపతిలోకి ప్రవేశిస్తున్నాం, ఇక్కడ ఎంతో వినయంతో నడుచుకుని స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలని ఎంత పెద్ద పెద్ద చూపుడు వేళ్ళు మనం సూచిస్తూ ఉంటాయి. సహజంగా అందరం ఏం చేస్తామంటే కార్ల మధ్యలో పెట్టిన బొమ్మలు అనుకుని దాటుకుంటూ వెళ్ళిపోతాం. ప్రధానంగా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే తిరుపతి కొండెక్కిన మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి రాజగోపురం ముందర ద్వారపాలకులు ఉంటారు, ప్రతి గర్భగుడి ముందు ద్వారపాలకులు ఉంటారు. ఈ యొక్క ద్వారకాపలా ఉన్నటువంటి దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఒక్కొక్క మెట్టెక్కుతున్నప్పుడు లేదా ఒక్కొక్క దారి దాటుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న మాలిన్యాలను తీసివేస్తారు. సప్త సముద్రాలు దాటుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారిలో కూడా కొన్ని మాలిన్యాలు ఉన్నాయి. ఆ మాలిన్యాలన్నీ తీయడానికి ఏం చేశారు, ఒక చోట రాక్షస సంహారం, ఒక చోట ఋషిమాయ, ఒక చోట తాను యొక్క శ్వేత బిందు పడడం వల్ల పుత్రుడు కలగడం, ఇట్లాంటివన్నీ ఘట్టాలు ఏవైతే లోకానికి ఉపయోగకరం అవుతాయి, ఈయన వల్ల ఉపయోగపడాల్సినవి ఏమిటి అని నిర్ణయించి ముందుగానే ఆ సప్త సముద్రాలు దాటే ప్రయాణంలో ఆయన నిర్వహించబడినటువంటి. అలాగే భగవంతుడిని చేరిన తర్వాత అత్యద్భుతమైనటువంటి శక్తి మనకు కలిగిన తర్వాత ఆ శక్తిని మనం సద్వినియోగం చేస్తామా, దుర్వినియోగం చేస్తామా, ఇవన్నీ కూడా ద్వారవాకిల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే గమనిస్తారు. అలా గమనించిన తర్వాతే లోపలికి పంపుతారు. అందుకని ఆవిడ చెప్తుంది, అయ్యా నువ్వు మమ్మల్ని పరిశీలించే, నీ స్వామిని నువ్వు అడిగే, మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడో లేదో కనుక్కునే మమ్మల్ని లోపలికి పంపించు, మా అంతా మేము వెళ్ళాం, కావున నీవే మమ్మల్ని లోపలికి పంపించు అని చెప్పి అమ్మవారు సెలవిస్తుంది. ఇక్కడ ఈ యొక్క అంతరార్థం ఏమిటి అంటే ఈ ద్వారపాలకులు అంటే ఇది కనుక మనం నిగూఢంగా అర్థం చేసుకుంటే ఈ ద్వారపాలకులు అనేటువంటి వాళ్ళు ఎవరు, మన హృదయ కవాటాల మధ్యలో ఉన్నటువంటి భగవంతుడిని రక్షించేటువంటి వాడు. ఆ ద్వారపాలకులు ఏం చేస్తారు, మన శరీరంలో కామము, క్రోధము, లోభము, మాత్సర్యాలు
ఉత్కృష్టమై మన చర్యలు విపరీతం కాకుండా ఈ యొక్క ఆత్మ పరమాత్మను చేరేటువంటి మార్గంలో ఉంది. కావున నీవు అక్కడే ఆగిపోవాలి అని చెప్పి ఆ అరిషట్ వర్గాలను శిక్షిస్తూ ఉంటారు మనలోకి చేరనివ్వకుండా. అది ఈ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం. అంటే మన ఆత్మ ఏం కోరుకుంటుంది? ఈ వ్రతం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? స్వామిని చేరడం. ఈ స్వామిని చేరే తరుణంలో ఈ ఆత్మకి మళ్ళా ఆ 6 గుణాలు అవ్వడము, లేదా కోపం రావడము, మోసం చేయాలనే గుణం రావడము, వస్తు వ్యామోహం పెరగడము జరిగింది అనుకోండి, స్వామి దాకా వెళ్ళలేం కదా. అందుకని మనసుకు ఏదైతే కవాటం ఉందో ఆ కవాటంలో నా స్వామిని బంధిస్తున్నాను, ఆ స్వామి యొక్క కాపలాదారుడు నీవు, నాకు ఇటువంటి గుణములతో ఈ మానవ సంబంధితమైనటువంటి శరీరానికి అలవోకగా పెనవేసుకునే 6 గుణాలు ఉన్నాయి, వాటిని లోపల రానివ్వకు, నా స్వామితో నేను మాట్లాడడానికి వెళుతున్నాను అని చెప్పి ఈ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం. కావున మన శరీరానికి, మన ఆత్మకి ఉన్నటువంటి కవాటాలకి, స్వామికి ఉన్నటువంటి మధ్యలో ఈ 6 గుణాలను దూరం చేసి మనల్ని స్వామి ప్రేమ మన మీద, మన కరుణ మన స్వామి కరుణ మన మీద, ఈ విధంగా స్వామితో మనం పరంపరం సహజీవనం చేసేటువంటి శక్తిని అమ్మవారు మనకు ప్రసాదించింది ఈ పాసుల రూపంగా. ఆ శక్తి మనకి ఇవ్వాలి, మన గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వాలని ప్రార్థించి నమస్కారం చేసుకోండి. గోవిందా.